డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు, అందులో బీజేపీకి ఉన్న వాటాలు. కేవలం ఆ కారణం చేతే ఇంకా జగన్మోహన్ రెడ్డిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు అని చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. నిన్న మొన్న జరిగిన ఈ లడ్డూకి వాడిన నెయ్యిలో ఆవు కొవ్వు కానీ పంది కొవ్వు కానీ ఇలాగా యానిమల్ ఫ్యాట్ ఉంది అని చంద్రబాబు నాయుడు చెప్పాడు. దానికి గల ఆధారంగా ఉన్న ఒక రిపోర్టును కూడా బయట పెట్టాడు. కాకపోతే 2 నెలల పాటు ఆ రిపోర్టు ఆగిపోవటం వెనుకున్న అసలు కారణాలు ఏమిటి అనే దాని మీద ఇప్పుడు గట్టిగా చర్చ జరుగుతోంది. ఆ రిపోర్టును కూడా తొక్కి పట్టే ప్రయత్నాలు ఏమైనా జరిగాయా అని చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ నేషనల్ మీడియాలో. అంటే నేషనల్ మీడియా అంటే మెయిన్ స్ట్రీమ్లో ఉన్న నేషనల్ మీడియా కాదు, అది అందరి ఎవరి సంగతి అనేది అందరికీ తెలుసు, మోదీ యొక్క గోదీ మీడియా అని. నేషనల్లో ఉన్న యూట్యూబర్స్లో చాలామంది ఈ గోదీ మీడియాని వ్యతిరేకించే వాళ్ళందరూ ఇప్పుడు కొన్ని విషయాలు చర్చిస్తున్న దాని ప్రకారంగా 2 నెలల తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు దాన్ని బయట పెట్టడం ఏమిటి, దాన్ని 100 రోజుల పాలన సందర్భంగా ఆయన ఎమ్మెల్యేలు వాళ్ళతోటి ఏర్పాటు చేసిన మీటింగులో యథాలాపంగా చెప్పి దాన్ని ఇక తప్పక ఈ రిపోర్టుని బయట పెట్టవలసి వచ్చింది అని కూడా కొంతమంది అభివర్ణిస్తూ ఉన్నారు. కాకపోతే 2 నెలల క్రితమే వచ్చిన ఈ రిపోర్టుని ఇప్పటిదాకా ఎందుకు బయట పెట్టలేదు అనే దాని మీద అనుమానాలు మొత్తం బీజేపీ వైపే చూపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఏమేం తప్పులు చేశాడో వాటన్నిటిలో బీజేపీ నాయకులకు వాటాలు ఉన్నాయని వరుసగా ఒకటొకటిగా చాలామంది ఆరోపణ చేస్తూనే ఉన్నారు. ఇసుకల విషయంలో కావచ్చు, లేకపోతే మద్యం విషయంలో కావచ్చు, అమరావతిని ఎక్కడున్న దాన్ని అక్కడ ఆపేసే విషయంలో కూడా ఈ వాళ్ళ కోసమే అనేది కూడా కొంతమంది అభివర్ణిస్తూ ఉన్నారు. సరే, ఇందులో నిజానిజాలు ఎంత ఉన్నాయి అన్నప్పటికీ కూడా మరి మద్యం విషయంలో స్వయాన ఈ బీజేపీ పార్టీ అధ్యక్షురాలైన పురంధరేశ్వరే కంప్లైంట్ చేసినా కూడా ఎన్నికల ముందు దాన్ని ఏం పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదు అనేది అది పెరుమాళ్ళకెరుక, లోగుట్టు పెరుమాళ్ళకెరుక అన్నట్టు మొత్తం బీజేపీ వాళ్ళకే ఎరుక అన్నట్టుగానే ఉంది. అందున ఇక్కడ వచ్చిన రిపోర్టులని చూసుకున్న తరువాత చంద్రబాబు నాయుడు ఆశ్చర్యపడిపోయి కేంద్రంలో ఉన్న పెద్దలకి ఈ విషయాన్ని చెప్తే వాళ్ళు నమ్మకపోతే వాళ్ళని నమ్మకం కలిగించటం కోసమే గుజరాత్లో ఉన్న ల్యాబ్లో ఇది టెస్ట్ చేసి మరీ అక్కడ నిజాన్ని నిగ్గు తేల్చారు అనే విషయాన్ని కూడా కొంతమంది చూచాయిగా చెప్తూ ఉన్నారు. కాకపోతే బీజేపీ ఇందులో ఇప్పుడు ఎన్నికల తరుణంగా దీన్ని బయటకు రిలీజ్ చేసి హిందుత్వ వాదన మీద వచ్చే ఈ బెనిఫిట్ మొత్తం పొందాలని చూస్తుందని కూడా కొంతమంది అంటూ ఉన్నారు. ఈ వాదనలు అన్నీ చూసిన తరువాత మరి ఇందులో బీజేపీ హస్తం ఎంతుంది అనే అనుమానం ఎవరికైనా వస్తుంది. నిన్న నేను పెట్టిన వీడియో సైతం చాలామంది ఇందులో మోడీ ఏం చేస్తూ ఉన్నారు, మరి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, గత 5 సంవత్సరాలుగా ఇది జరుగుతూ ఉంటే ఒక్క అనుమానం కూడా వాళ్ళకి రాలేదా, ఢిల్లీలో మరి లిక్కర్ కుంభకోణం ఆరోపించగలిగిన వాళ్ళు దీన్ని ఎందుకు పట్టుకోలేకపోయారు, అసలు జగన్మోహన్ రెడ్డే చెబుతూ ఉన్నట్టుగా మరి ఆ గతంలో వాళ్ళు ఏర్పాటు చేసిన ఆ పాలక మండలిలో బీజేపీ సభ్యులు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా దీన్ని ఐడెంటిఫై చేయలేకపోయారా అని చెప్పినట్టుగా చాలా మ్యాటర్లు బయటకు రావటం మొదలుపెట్టింది. వీటన్నిటినీ చూసిన తరువాత ఆలస్యంగా రిపోర్టుని బయట పెట్టడం మూలాన ఇన్ని అనుమానాలకు తావొచ్చిందా, లేకపోతే నిజంగానే ఏదైనా జరుగుంటుందా అనేది కూడా ఈ వీడియోలో మనం ఒకసారి విశ్లేషించుకుందాం. నిజంగానే చంద్రబాబు నాయుడు మరి మద్యం విషయంలో కావచ్చు, వాసుదేవ్ రెడ్డిని, లేకపోతే గనుల విషయంలో మరి వెంకటరెడ్డిని, వీళ్ళందరినీ ఒకంత బాగా టైట్ చేసే పనులే చేశారు. దాంతో పాటుగా మరి టీడీపీ కేంద్ర కార్యాలయం మీద జరిగిన దాడిలో కూడా కొన్ని అరెస్టులు కూడా జరిగాయి. ఇంతలోకే ఈ వరదలు వచ్చి పడిన మూలాన ఆలస్యమైంది అని అనుకుంటే ఈ 100 రోజుల్లో వరదలు వచ్చి 15 రోజులు 20 రోజులు మించలేదు. కానీ ఈ రిపోర్టుని తీసుకుంటాం మాత్రం 2 నెలల కిందటే జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆగిపోయింది అనగానే ఒకంత అనుమానాలు వస్తాయి కదా.
చంద్రబాబు నాయుడు కావాలని దీన్ని ఆపాడు. ఏదో 100 రోజుల పాలన మీద వీళ్ళు రిపోర్ట్ ఇచ్చేదాన్ని డైవర్ట్ చేయటం కోసం, డైవర్ట్ పాలిటిక్స్ చేయటం కోసం ఈ అంశాన్ని తెరపైకి తెచ్చాడు అని అంటే ఎవరు నమ్మేది కాదు. ఇందులో కేంద్రం పెద్దల యొక్క హస్తం ఏమైనా ఉంది అనే దాని మీద మాత్రం బలంగా అనుమానాలు వినిపిస్తూ ఉన్నాయి. నిజంగానే రిపోర్టును తొక్కిపట్టే ప్రయత్నం చేశారా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు రిపోర్టు రాగానే దాన్ని బేస్ చేసుకుని ఆ నెయ్యి సప్లై చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేసి ఉండాల్సింది. దాని ద్వారా మొత్తం కూపీ లాగి ఉండాల్సింది. మరి ఇక అందులో అవకతవకలు పాల్పడిన అధికారులే బయటకు వస్తారా, పాలక మండలి సభ్యులే బయటకు వస్తారా, అసలు పాలక మండలి చైర్మనే బయటకు వస్తాడో తేలిపోయేది. కానీ ఇప్పుడు కూడా బ్లంట్గా ఆరోపణ చేసే దగ్గరే ఉంది, కానీ ఏ అరెస్టు జరగటం లేదు. ఇంకా దీన్ని సిబిఐకి విచారణకి ఇవ్వాలి అని అంటే మరి వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ విచారణ ఏమాత్రాన్ని సాగిందో అందరికీ తెలిసిందే కదా. బహుశా ఇది కూడా అలాగే ఆగిపోతుందేమో అనే అనుమానాలు కూడా ఉన్నాయి. దానికంటే సిఐడి విచారణ చేస్తేనే బాగా ఉంటుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఏ విషయంలోనైనా సరే జగన్మోహన్ రెడ్డి ఇరుక్కుపోయి ఇప్పుడు ఆయన గనక అరెస్ట్ అయ్యాడనంటే ఈ 11 సంవత్సరాలుగా ఆయన బెయిల్ మీద ఉన్న అది మొత్తం పోతుంది, బెయిల్ ఆటోమేటిక్గా రద్దవుతుంది అని చాలామంది న్యాయ కోవిదులు కూడా అభివర్ణిస్తున్నారు. దానికోసం అరెస్టు కాకుండా ఉండటానికి బీజేపీని ఇంకా జగన్మోహన్ రెడ్డి చెప్పు చేతల్లోనే పెట్టుకుని ఉన్నాడు అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ గాను ఈ ఆలస్యంగా రిలీజ్ చేయబడిన రిపోర్టు మీద ఉన్న అనుమానాల్లో వీళ్ళన్నీ బీజేపీ వైపు ఎందుకు చూపిస్తూ ఉన్నాయి? ఇది మాత్రం అందరూ ఆలోచించుకోవాల్సిందే కదా. ఇదే ఈరోజు కుండబద్దలు.